ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ దయ్యాల రాజేశ్వరరావు గారు అండ్ ప్రియ చెల్లి విజయ నిర్మల్ గారు బాపులపాడు కృష్ణా జిల్లా నుండి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. ఈ రోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు చెల్లెమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ జీవితంలో మిమ్మల్ని బాధ పెట్టిన వారిని మీరు క్షమించారా? వారిని తిరిగి నమ్ముతున్నారా? అక్కయ్య, అన్నయ్య, మీ జీవితాల్లో అన్నయ్య మిమ్మల్ని మోసం చేశాడా? అక్కయ్య మిమ్మల్ని మోసము చేసిందా? మిమ్మల్ని మోసము చేసి వివాహము చేసుకున్నారా? అలాంటి పరిస్థితుల్లో వారిని క్షమించి తిరిగి నమ్మేటట్టు మీరు జీవిస్తున్నారా? అంకుల్, ఆంటీ, కుమారుడు, కుమార్తె వారికి నచ్చినట్టు జీవిస్తూ, వారికి నచ్చిన వారిని ప్రేమించుకుంటూ మీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారా? వారిని మీరు క్షమించారా? తిరిగి వారిని నమ్మగలిగే పరిస్థితుల్లో మీరు ఉన్నారా? ఇలాంటి పరిస్థితుల్లో మీరు జీవించుకుంటూ, మీ కుటుంబాలలో, మీ వ్యక్తిగత జీవితాల్లో ఉన్న బాధలలో మీరు జీవించుకుంటూ, ఈ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీ జీవితాల్లో కొంచెమైనా సమాధానం కావాలి అని చెప్పి ఈ సమాధాన సమయం కార్యక్రమాన్ని చూసుకుంటూ ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందము మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా క్షమాపణ కలిగిన హృదయము, ప్రేమించే వారందరూ మీ జీవితాల్లో ఉండాలి అనేదే మా ప్రార్థన. ఈరోజు పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. మీ సంఘాలకి మీరు వెళ్ళారా? లేకపోతే మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో మిమ్మల్ని ఎంతో బాధ పెట్టిన వారు ఉన్నారని చెప్పి, వారిని క్షమింపలేము అని చెప్పి, వారిని తిరిగి నమ్మలేము అని చెప్పి ఎంతో బాధపడుకుంటూ సంఘానికి కూడా వెళ్ళకుండా మానివేశారా? మన జీవితాల్లో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఫర్గివింగ్ ఈజ్ నాట్ ద హార్డెస్ట్ పార్ట్, బట్ ట్రస్టింగ్ దెమ్ అగైన్ ఈజ్ ద హార్డెస్ట్ పార్ట్. అవునా? క్షమించడము మనకి సులభమే కావచ్చు. అవునా? పర్లేదురా, లైట్ తీసుకో, పర్లేదు, నేను మిమ్మల్ని క్షమించానని. కానీ క్షమించిన వారిని తిరిగి నమ్మడం ఈ రోజుల్లో చాలా కష్టం. కానీ తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి లోకంలో పంపించారు, మనల్ని ప్రేమించారు, మనల్ని క్షమించారు. కానీ దేవుడు మనల్ని నమ్ముతున్నారు. క్షమాపణ పొందినవారు, రక్షణ అనుభవం కలిగిన వారు తిరిగి మళ్ళీ అలాంటి తప్పులు చేయరని చెప్పి ఒక నమ్మకం దేవుడికి మనపై ఉంది. కానీ మనమేం చేస్తున్నాం? ఆ నమ్మకాన్ని కూడా వమ్ము చేసి మనము జీవిస్తున్నాం. లేదు, మన జీవితాల్లో యేసుని పోలి మనము నడవాలి. ఎందుకనగా ఆయన మనల్ని క్షమించారు, మనల్ని నమ్మారు. అదేవిధంగా మనల్ని బాధ పెట్టిన వారిని, మనల్ని మోసము చేసిన వారిని మనం క్షమిస్తాం, మళ్ళీ వారిని నమ్ముదాం, ఇంకొక అవకాశం వారికి మనము ఇస్తాం. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాటను విందాం. యేసు అనుచరులు ఈ వరదలో బాధపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నాం. యేసు అనుచరుల తరపున వీరందరికీ ప్రగాఢ సానుభూతి. వరదలు నన్ను ముంచి పేయుచున్నాయి, నెమ్మది లేక ఇబ్బందిలో ఉన్నాను, రక్షించుటకు త్వరపడి రమ్ము యేసయ్యా. వరదలు నన్ను ముంచి పేయుచున్నాయి. పాట విన్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. మీరు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా ఏ ప్రార్థన అవసరతల కొరకైతే నేను ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాను, వారి జీవితాల్లో అద్భుతాలు, స్వస్థతం జరగడంలో, అతి ముఖ్యంగా వారి విశ్వాసం బలపడటంలో మీరు కూడా పాలిభాగస్తులే అనేది మీరు మరవకండి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ పునరుద్ధాన దినంలో మీ పరిశుద్ధ పాదాల ముందుకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం. లోక రక్షకుడు, ధవలవర్ణుడు, కరుణామయుడు, కృపామయుడైన
దేవుని మీద నమ్మకం ఉంచి, యేసు అనుచరులుగా పిలువబడుతున్న మా మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకే ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మా ప్రార్థనలో మా విశ్వాసం కంటే గొప్పది మీ కృప, మీ ప్రేమ. కాబట్టి ప్రభువా, ఎంతోమంది కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలతోని వారు బాధపడుతున్నారు. ఆర్థిక స్థిరత్వము లేక అనారోగ్యంతో బాధపడుకుంటూ అనారోగ్యానికి డబ్బు లేక బాధపడుతున్నారు. ప్రభువా, వారి జీవితాల్లో వారి కుటుంబ సభ్యులు, యవనస్తులు ప్రత్యేకంగా, కుమారుడు కుమార్తె, భార్య భర్త కుటుంబంకి విలువ ఇవ్వకుండా జీవిస్తున్నారు. వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో ఒక ఆలోచన మీరు దయచేయండి. వారి జీవితాల్లో ఒక పశ్చాత్తాపన భావము వారి జీవితాల్లో దయచేయమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించారు, మీరు మమ్మల్ని క్షమించారు. అలాంటి హృదయాన్ని మా జీవితాల్లో కూడా మీరు దయచేయమని మేము వేడుకుంటున్నాం. ఎక్కడైనా మేము అహంకార ధోరణితోని జీవిస్తూ వస్తుంటే మమ్మల్ని మీరు క్షమించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో, కుటుంబ సమస్యలతో బాధపడుతూ వారి జీవితాల్లో వారి ప్రార్థనకి ఒక జవాబు రావాలని చెప్పి, వారి జీవితాల్లో ఒక అద్భుత కార్యము, స్వస్థత కార్యము జరగాలని చెప్పి ఈ ప్రార్థన అవసరతలు పంపించారు. వారి విశ్వాసాన్ని బలపరచండి, మా ప్రార్థనని ఆలకించండి. వారిలో ప్రాముఖ్యంగా మేరీ మార్గరెట్ పద్మాకర్ గారు వృద్ధాప్యము, ఇరువురు ఆరోగ్యం కొరకై ప్రార్థిస్తున్నాం. ఎం రోజమ్మ గారు బ్యాక్ పెయిన్తోని, ఎముకల బలహీనతతోని, మాధురి గారు ఫిట్స్ వ్యాధి స్వస్థత నుంచి గర్భ ఫలము కొరకు, రాహుల్ 8 సంవత్సరాల బాబు జ్వరము, పక్కలో బిళ్ళలు కట్టై ఆపరేషన్ జరిగింది, ఐసీయూలో ఉన్నాడు, ఆ బాలుడి స్వస్థత కొరకు, రమేష్ కడుపులో గడ్డ స్వస్థత కొరకై, దేవ సహాయంకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, వాటి స్వస్థత కొరకై, సుమంత్ విషం జ్వరంతో బాధపడుతున్నారు, ఆ బిడ్డ స్వస్థత కొరకై, ఏంజిల్ జాయ్ టైఫాయిడ్తో ఉంది, ఆ బిడ్డ స్వస్థత కొరకై ప్రార్థిస్తున్నాం. వీరందరినీ మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన దయ్యాల రాజేశ్వరరావు గారు, విజయ్ నిర్మలా గారు కొరకై ప్రార్థిస్తున్నాం. వారి కుమారుడు లక్ష్మీకాంత్, రాజీవ్ కాంత్ యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థించమని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. ప్రభువా, ఈ కుటుంబాన్ని నిండుగా దీవించండి, ఆశీర్వదించండి. మీకు మహిమార్థంగా ఈ కుటుంబాన్ని తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం. ప్రభువా, వీరొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. నాతో పాటు ప్రార్థనలో ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించినగాక. మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, ఏంటి బ్రదర్ ఈ విధంగా ప్రత్యేకంగా పేర్లు చదువుతున్నారే అని చెప్పి. ఈ పేర్లు చదవడంలో ప్రాముఖ్యమైన విషయం, ఏ స్వస్థతలు, ఏ అద్భుతాల కొరకైతే మనం ప్రాకులాడుతుంటామో, ఆ అద్భుతాలు, స్వస్థతలు మన జీవితాల్లో జరగకపోతే నిరాశపడిపోయి దేవుడికి ప్రశ్నించే విధంగా జీవిస్తామో, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి సిద్ధపడతామో, వారికి ఒక హెచ్చరిక. అద్భుతాలు, స్వస్థతలు అనేవి ఇక్కడ అక్కడ లేవు, కేవలం మన చేతుల్లోనే ఉన్నాయి. విశ్వాసంగా మనము జీవించాలి, పరిశుద్ధంగా మనము జీవించాలి. విశ్వాసముతోని, పరిశుద్ధతతోని కూడిన ప్రార్థనలు మనము చేస్తే ఆ అద్భుతాలు, స్వస్థతలు మనమే చేసుకోగలుగుతాం. అందుకే యేసు ప్రభువారు అన్నమాట, నీ విశ్వాసమే నిన్ను కాపాడింది. ఆ విధంగా మన విశ్వాసమే మనల్ని కాపాడాలి అనంటే రక్షణ అనుభవం కలగాలి. అవి తెలియజేయడం కోసమే మేము ఇంత విశ్వాసంగా ఈ ప్రార్థన అవసరతల కొరకై ప్రార్థిస్తున్నాం. నా వాక్య అంశం ద వాల్యూ ఆఫ్ ఏ ఫ్యామిలీ, కుటుంబం యొక్క విలువ. ఈ అంశాన్ని వివరించే ముందు ఒక వీడియోని మనం చూద్దామా? ఇక్కడ చూస్తున్న దృశ్యం, ఒక చిన్న బాలుడు ఎంతో బాధపడుతున్నాడు. ఎందుకంటే తన తల్లిని అతను కోల్పోయాడు. ఆ తండ్రి ఆ బాలుడికి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు, నువ్వు అలా బాధపడకు, మన తల్లి మనల్ని ఎప్పుడూ సంతోషంగా చూడాలని ఆశపడుతుంది అని చెప్పి. కానీ ఆ తండ్రి లోపల ఎంతో కుమిలిపోయి ఎంతో బాధపడుతూ ఉన్నాడు. అతను అన్న మాట, ఎప్పుడు ఆడవాళ్ళు తన బాధని చెప్పుకోరని, కానీ ఆ తండ్రి కూడా తన బాధని చెప్పుకోలేదు. ఆ తండ్రి ఎప్పుడు అలసిపోలేదు ఆ కుమారుడి కోసం చేసే పనులలో. ఆ తండ్రికి ఎప్పుడు ఆకలి కూడా కాలేదు, ఎందుకంటే ఆ కుమారుడి యొక్క కడుపు నింపాలి కాబట్టి. ఆ విధంగా ఆ తండ్రి ఆ కుమారుడిని పెంచాడు. కానీ ఆ కుమారుడు ఎంతో అహంకారంతో ఎదుగుతూ వచ్చాడు. ఆ అహంకారంలో ఆ కుమారుడు ఆ తండ్రిపై ఎంత కోపము చూపెట్టినా ఆ తండ్రి మాత్రము
కోపము రాలేదు. ఆ కుమారుడు ఎన్ని తప్పులు చేసినా ఆ తండ్రి మాత్రం ఆ కుమారుడితోనే నిలిచి అతన్ని ఆదుకున్నాడు. అలా ఎదిగాక ఆ కుమారుడు పై చదువులకని విదేశాలకు వెళ్ళిపోయాడు. ఆ తండ్రి ఎంతో ఒంటరితనంలో, ఎంతో నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు నేను అహంకారంలో జీవిస్తూ నా తండ్రి నుంచి దూరం అయిపోయానని పశ్చాత్తాపపడి ఆ తండ్రి ఆశ్చర్యపోయే విధంగా ఆ తండ్రి దగ్గరికి విదేశాల నుంచి వచ్చాక అప్పుడు ఆ కుమారుడు ఆ తండ్రి యొక్క త్యాగాన్ని, ఆ తండ్రి యొక్క ప్రేమని తెలుసుకొని ఆ తండ్రిని హత్తుకున్నాడు. నేను ఆకలిగా ఉన్నప్పుడు నా కడుపు నింపడానికి అతను పస్తులుగా ఉన్నాడు. నేను వేడన్నము తినాలని అతను చల్లన్నము తిన్నాడు అని చెప్పి, నేను ఎన్ని తప్పులు చేసినా నాతోని ఉండి ఎప్పుడూ అలసిపోకుండా నా కోసం కష్టపడ్డాడు నా తండ్రి అని చెప్పి ఆ రోజు ఆ కుమారుడు తెలుసుకొని తన కుటుంబం యొక్క విలువ తెలుసుకున్నాడు. ఈరోజు మన తల్లిదండ్రులు ఎంత త్యాగము చేస్తున్నారు మనకి తెలుసా? ఈరోజే అహంకారపు జీవితాన్ని జీవిస్తూ పశ్చాత్తాపపడకుండా మనము జీవిస్తుంటే ఈరోజే మన తప్పుని మనము తెలుసుకుందాం. మన తల్లిదండ్రులు, తోబుట్టులు, భార్య, భర్త దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగి ఒక నూతన జీవితాన్ని మనము ప్రారంభిస్తాం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ఒక తండ్రి కుమారుడు, భార్య తల్లి చనిపోయింది. కానీ ఆ తండ్రి ఎంత అలసిపోయినా, ఎంత ఆకలి ఉన్నా ఆ కుమారుడికి మాత్రం తెలియజేయలేదు. కానీ ఆ కుమారుడు ఎంతో అహంకారంతో పెరిగాడు. నా తల్లి ఉంటే ఇలా జరిగేది కాదు, నా తల్లి ఉంటే నన్ను ఇలా తిట్టేది కాదు అని చెప్పుకుంటూ తండ్రిపై ఎంతో కోపము తెచ్చుకొని ఉన్నాడు. నీకేమీ తెలియదు అనే వైఖరిలో జీవించుకుంటూ ఎదుగుతూ వచ్చాడు. ఒకానొక సమయంలో తండ్రిని వదిలి వెళ్ళిపోయాడు విదేశాలకి, పై చదువులకి. ఆ తండ్రిని విస్మయించుకుంటూ జీవిస్తూ వచ్చాడు. కానీ ఆ తండ్రి చేసిన త్యాగాలు, ఆ తండ్రి ఏ విధంగా అన్నీ త్యాగము చేసి ఆ కుమారుడికి సంతోషంగా ఉంచాలి అనేది ప్రయత్నించాడో ఆ కుమారుడు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. ఒకానొక రోజు ఆ తండ్రిని ఆశ్చర్యపరిచే విధంగా ఆ ఇంటికి వచ్చాడు. కానీ ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రిని చూసినప్పుడు కన్నీటిమయము అయిపోయాడు. నాన్న, నువ్వు నా కోసం నాకు మంచి ఆహారము పెట్టాలని చెప్పి నువ్వు చల్లికూడు తిన్నావే, నా కోసం అన్ని పనులు చేసి నా చదువులో నేను మంచిగా ఉండాలి, నేను ఎంతో సుఖపడాలి, సంతోషంగా ఉండాలని నువ్వు ఇంత కష్టపడ్డావే, అలిసిపోయకుండా నా కొరకు ఇంత ప్రయాసపడ్డావే, ఈరోజు నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో జీవించుకుంటూ నాకెందుకు చెప్పలేదు నాన్న అని చెప్పి కన్నీటిమయమైపోయాడు. ఆ రోజు పశ్చాత్తాపపడ్డ కుమారుడు ఆ తండ్రితో, నాన్న నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను అని అన్నాడు. మన జీవితాల్లో కూడా గమనించాలి, మనం అహంకార ధోరణిలో మనం జీవిస్తూ వస్తున్నాం. తల్లిదండ్రులని విస్మయించుకుంటూ, తల్లిదండ్రులని ఎదిరించుకుంటూ మనము జీవిస్తూ వస్తున్నాం. వారిని లెక్క కూడా చేయము మనం, అవునా? వారు మనకు మంచి చెప్తే వీడికేమి తెలుసులే అన్నట్టు, ఇంకా నా తల తినకులే అన్నట్టు మనము మాట్లాడుతూనే ఉంటాం. కానీ మన జీవితాల్లో వారు చేసే త్యాగాలకి మనం పడుతున్నామా? మనకి వేడన్నము పెట్టి వారు చల్లదన్నము తినేవారు. అంత గొప్ప త్యాగము చేసేవారు. మన కడుపు నింపి వారు పస్తులు పడుకునేవారు. వారు కష్టపడి మనల్ని సుఖపెట్టేవారు. వారు ఎంత అలిసిపోయినా మనము సంతోషంగా ఉండాలని చూసే తల్లిదండ్రులపై మనం ఎలా జీవిస్తున్నాం? వారి పట్ల పశ్చాత్తాపమన్నా కలిగి వారిని క్షమాపణ అనేది అడుగుతున్నామా? మనము మాత్రం అలా జీవించకుండా వారిని వేధించుకుంటూ, వారిని అసహించుకుంటూ, వీడు వృద్ధాప్యంలో ఉన్నాడు, వీడెలాంటి వాడు అనుకుంటూ వారిని చూసుకుంటుంటాం. తల్లిదండ్రులే కాదు, భార్య భర్త కూడా దేవుడు జతపరిచిన వారిని మనం ఎలా చూసుకుంటున్నాం? మన కోసం ఒక ఇంటిని వదిలొచ్చిన భార్యని మనము ప్రేమిస్తున్నామా? వారిని సన్మానిస్తున్నామా? మనల్ని హద్దుకున్న భర్తని మనము ప్రేమించి గౌరవిస్తున్నామా? ఎందుకు ఒక అహంకారాన్ని ధోరణిలో మనము జీవిస్తున్నాం? నాకు అన్నీ తెలుసు, మీరెవ్వరు నాకు ఎలా ఉండాలి నాకు చెప్పవసరము లేదు అనే వైఖరిలో మనము ఎందుకు జీవిస్తూ వస్తున్నాం? మన తల్లిదండ్రులు కానీ, మన తోబుట్టులు కానీ, భార్య కానీ, భర్త కానీ మనకి ఏది మంచి చెప్పినా అది మన క్షేమము కోసమే అనేది ఎందుకు మనము మర్చిపోతున్నాం? తల్లిదండ్రులు ఏది మనకి చెప్పినా క్రమశిక్షణలో పెడుతున్నాడో, నాకు స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ మన తల్లిదండ్రులు మన క్షేమాన్ని కోరే అలా చేస్తుంటారు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఎవర్ వీ డూ టు అవర్ పేరెంట్స్ ఆర్ ఎనీ హ్యూమన్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు అస్ ఫుల్. మనం మన తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించినా, మన తల్లిదండ్రుల పట్ల ఎలా ఉన్నా, ఇతర మానవుడి పట్ల మనం ఎలా ఉన్నా అదంతా తిరిగి మనకి సంపూర్ణంగా వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఒక ఉదాహరణ నేను చెప్పాలా?
యాకోబు గారు చిన్న కుమారుడు ఏమి చేశాడు? తండ్రిని మోసము చేశాడు. కానీ యాకోబు గారి కుమారులందరూ 10 మంది ఏమి చేశారు? తండ్రిని మోసము చేశారు. వాట్ జాకబ్ డెడ్ హీ గాట్ ఇట్ బ్యాక్ ఫుల్. మన జీవితాల్లో అది గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులని మనం ఇష్టానుసారంగా వారి పట్ల మనం ప్రవర్తిస్తుండొచ్చు. తోబుట్టుల పట్ల ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తుండొచ్చు. ఒక కుమారుడుగా, ఒక కుమార్తెగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఇప్పుడు మనకేమీ తెలియకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఆ స్థానంలోకి వెళ్తామో అవన్నీ మనకి తిరిగి వస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలాంటి జీవితాన్ని మనము జీవించకూడదు. నా వాక్య అంశం ద వాల్యూ ఆఫ్ ఏ ఫ్యామిలీ. కుటుంబము ఒక విలువ అనే అంశాన్ని నేను 2 భాగాలుగా చెప్తున్నాను. మొదటి భాగం మనము ధ్యానించాం, యారోగెన్స్, అహంకారం. ఏ అహంకారం అయితే మన జీవితాల్లో ఉంటుందో, నాకు అన్నీ తెలుసు అనే ధోరణిలో మనము జీవిస్తుంటామో అది మనల్ని పాపంలోకి నడిపిస్తుంది. మన దేవుడి నుంచి, మన కుటుంబాన్ని నుంచి అది మనల్ని వేరు చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 2వ అంశం ల్యాక్ ఆఫ్ రిపెంటెన్స్. పశ్చాత్తాపం అనేది లేనందువల్లే మన జీవితాల్లో మన కుటుంబం యొక్క విలువ మనకి తెలీదు. నాతో పాటు రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. ఇక్కడ మనం గమనిస్తే తన తండ్రి దేవుని హృదయానుసారం అతను తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ కోరాడు. కానీ ఆయన కుమారుడు జ్ఞాని అయిన సొలొమోను రాజుగారు, అంతటి జ్ఞాని ఆ ఇశ్రాయేలు దేశంలోనే లేని రాజు. అవునా? ఎంతో గొప్ప అర్హత, దేవుని మందిరాన్ని కట్టే అర్హత. ఆ తండ్రి దావీదు మహారాజు గారికి కలగని అర్హత కుమారుడికి దేవుడు ఇచ్చారు. మీరు ఇంకా వచనాలలో గమనిస్తే దావీదు గారితో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడారు. కానీ దేవుడు సొలొమోను గారితో ప్రత్యక్షంగా మాట్లాడారు. అంత గొప్ప అర్హత, అంత గొప్ప ఆశీర్వాదం, అంత జ్ఞాని అయిన రాజు జీవితంలో ఆయన అహంకార ధోరణితో చేసిన తప్పులో పశ్చాత్తాపము లేదు. దేవుడిచ్చిన ఆశీర్వాదంలో అతనికి విలువ లేదు. అందుకే అతని జీవితం చివరి వరకు అలా అయిపోయింది. మన జీవితాల్లో మనల్ని దేవుడు ఒక కుటుంబం ద్వారా ఆశీర్వదించినప్పుడు మనము కూడా ఎలా జీవిస్తున్నాం? మన కుటుంబ సభ్యుల పట్ల మనకు విలువ ఉందా? భార్య పట్ల, భర్త పట్ల, తోబుట్టుల పట్ల మనం విలువ కలిగి జీవిస్తున్నామా? లేకపోతే అహంకారము కలిగి జీవిస్తున్నామా? మనం తప్పులు చేసిన పశ్చాత్తాపడి మనము జీవిస్తున్నామా? మనము మాత్రము అలా జీవించాం. ఇక్కడ కానీ మనము గమనిస్తే ఆ సొలొమోను రాజుగారు ఎందుకు అలా ప్రవర్తిస్తూ వచ్చారు? ఎందుకు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చారు? ఎందుకంటే ఆ సొలొమోను రాజుగారు చెడు ప్రభావంలో జీవిస్తూ వచ్చారు. అలా చెడు ప్రభావంలో జీవించడం ద్వారా సొలొమోను రాజు గారి ప్రవర్తన మారిపోయింది. ఆయన అలవాట్లు మారిపోయాయి. అతి ముఖ్యంగా దురదృష్టకరమైనది ఏంటిదో తెలుసా? దేవుడు కూడా మారిపోయారు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. సొలొమోను కెమోషువను అమోబీయుల హేయమైన దేవతలకును మెలెకువను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయుచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేశాను. అంటే ఒక చెడు ప్రభావంలో ఉండడం వల్ల, ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం వల్ల ఆయన దేవుణ్ణి కూడా మార్చేశాడు. దావీదు గారు రాసిన ఒక గొప్ప కీర్తనలో దావీదు గారు రాసింది కూడా సొలొమోను గారు విస్మయించారు. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిడువక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునంతయు సఫలమగు. అంటే చెడు సహవాసములో, చెడు ప్రభావములో మనము జీవించకూడదు అని దావీదు గారు, అంటే సొలొమోను గారు తండ్రి గారు రాశారు. కానీ సొలొమోను గారు ఏం చేశారు? దాన్ని విస్మయించేశారు. ఇష్టానుసారంగా జీవించారు, దేవుణ్ణే మార్చేశారు, అలవాట్లే మార్చేసుకున్నారు. అతి ముఖ్యంగా దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించారు. ఆ అహంకారి ధోరణి వల్ల దేవుడి నుంచి దూరం అవ్వాల్సి వచ్చింది. కానీ ఆయన జీవితంలో పశ్చాత్తాపము లేదు.
ఆయన ఒక మారు మనసు అనుభవమైనలో లేదు. దేవుడు నుంచి నేను దూరం అయిపోతున్నాను, నా శారీరక కోరికల్ని నేను నెరవేర్చుకుంటానికి జీవిస్తున్నాను, కానీ దేవుణ్ణి సంతోషపరచడానికి నేను జీవించలేకపోతున్నాను అనే పశ్చాత్తాపం కూడా లేదు. అందుకే దేవుడు అన్న మాట రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఎంత బాధాకరమైన వాక్యం ఇది. ఎంతో గొప్పగా జ్ఞానిగా ఉన్న సొలొమోన్ గారి రాజు జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అహంకారం, పశ్చాత్తాపము లేనిది, దేవుడిచ్చిన ఆశీర్వాదంకి విలువ ఇవ్వకుండా జీవించడం వల్ల, ఇష్టానుసారంగా జీవించడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. మన జీవితాల్లో మనం కూడా గమనించాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదం మన కుటుంబానికి మనం విలువ ఇస్తున్నామా? ఈరోజు మన జీవితాల్లో మన కుటుంబాలలో ఎలా మనము జీవిస్తున్నాం? ఒక యవనస్తుడిగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఎలాంటి ప్రభావంలో మనము జీవిస్తున్నాం? మంచి ప్రభావంలో జీవిస్తున్నామా? చెడు ప్రభావంలో మనము జీవించుకుంటూ మన నేత్రాశలను, శరీరాశలను మనం నెరవేర్చుకుంటూ సంతోషంగా మనం జీవిస్తున్నామని అనుకోవచ్చు, కానీ అవి దేనికి దారితీస్తున్నాయి? మన ప్రేమించే దేవుడి నుంచి, మనల్ని ప్రేమించే కుటుంబాన్ని నుంచి, భార్య నుంచి, భర్త నుంచి, తోబుట్టుల నుంచి ఆ చెడు ప్రభావం, ఆ చెడు సహవాసం మనల్ని దూరము చేస్తుండొచ్చు. ఆ చెడు సహవాసంలో, ఆ ప్రభావంలో జీవిస్తున్నందుకు మన మాటల వైఖరి కూడా మారిపోతుంది. మీరు చాలామంది యవనస్తుల్ని గమనించండి. లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు తల్లిదండ్రులకి, దేవుడికి వ్యతిరేకంగా చేయడమే కాదు, వారి భాష తీరు కూడా మారిపోతుంది. దుర్భాషలాడుకుంటూ తల్లిదండ్రులు, తోబుట్టుల్ని, భార్యని, భర్తని దుర్భాషలాడుకుంటూ మాట్లాడుతుంటూ వారు జీవిస్తుంటారు. ఇంకా దురదృష్టకరమైన పని ఏంటిదంటే, ఏ విధంగా అయితే చెడు సహవాసంలో ఉన్నవారు జీవిస్తారో, ఏ విధంగా అయితే వారు వారి కుటుంబాన్ని, వారి చదువుల్ని, వారి ఉద్యోగాన్ని చూస్తారో, వీరు కూడా అలానే జీవిస్తుంటారు. తల్లిదండ్రులు అంటే లెక్క ఉండదు, భార్య భర్తలంటే లెక్క ఉండదు. వీడెటు పోతారులే, నేను తప్ప వీరికి దిక్కు లేదులే అన్నట్టు జీవిస్తుంటారు. ఎందుకు అలా జీవిస్తున్నారు? చదువు పట్ల ఒక క్రమశిక్షణ, ఒక శ్రద్ధ కలిగి జీవించరు. ఉద్యోగం పట్ల ఒక శ్రద్ధ కలిగి కష్టపడి పని చేయాలనే ఆశ వారి జీవితాల్లో ఉండదు. ఎందుకంటే ఒక చెడు సహవాసంలో వారు జీవిస్తుంటారు. వారు ఎలా పని చేస్తారు? వారి పని చేసే దగ్గర నా వల్లే వీరికి ఒక లాభం కలుగుతుందిరే అన్నట్టు వారు స్వభావము ఉంటుంది. ఎందుకంటే ఒక చెడు సహవాసంలో, ఒక చెడు ప్రభావంలో వారు జీవిస్తుంటారు. కాబట్టి ఇంకా బాధాకరమైన విషయం ఏంటిదంటే, ఏ విధంగా అయితే అన్యులు దేవుణ్ణి చూస్తారో వీరు కూడా దేవుణ్ణి అలానే చూస్తుంటారు. యూజ్ అండ్ త్రో. అవునా? అవసరం ఉన్నప్పుడు దేవుడి దగ్గర ఎంతో విశ్వాసంగా ప్రార్థన, ప్రొద్దున్నే బైబిల్ తీసుకొని ప్రార్థన చేస్తుంటారు, ఇతరులకి నీతులు చెప్తుంటారు. కానీ వారి కష్టాలు తొలగిపోయాయంటే బైబిల్ దుమ్ము పడిపోతుంది, ప్రార్థన మర్చిపోతారు, తల్లిదండ్రుల్ని కూడా మర్చిపోతారు, భార్య భర్తలని కూడా మర్చిపోతుంటారు. ఎందుకు? క్రైస్తవులు అలా జీవిస్తున్నారు. ప్రత్యేకంగా యవనస్తులు దేవుడిచ్చిన ఆశీర్వాదానికి విలువ ఎందుకు మనం ఇవ్వలేకపోతున్నాం? ఆ గొప్ప ఆశీర్వాదమే మన కుటుంబము కదా. మనం కష్టాలలో ఉన్నప్పుడు, మనల్ని బాధలో ఉన్నప్పుడు, మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేది ఎవరు? మన కుటుంబ సభ్యులు, మన తల్లిదండ్రులు. ప్రాముఖ్యంగా వారినే మనం విలువ ఇవ్వకుండా జీవిస్తే రేపొద్దున్న మన దేవుడికి మనము విలువ ఇస్తామా? మనం మాత్రం ఎంతో సంతోషంగా ఉంటుండొచ్చు. అహంకారాన్ని ధోరణితో జీవించి మన అహము మనం సంతృప్తి పరుచుకుంటూ పశ్చాత్తాప పడకుండా మనము జీవిస్తుండొచ్చు. నేనేంటిది వాళ్ళని అడిగేది క్షమాపణ, నేనేంటిది నా చిన్నవాడిని అడిగేది క్షమాపణ, నేనేంటిది నా స్నేహితులను అడిగే క్షమాపణ, నేనేంటిది నా భార్యని భర్తని అడిగేది క్షమాపణ. వీలైతే వాళ్ళే వస్తారులే నా దగ్గరికి, వారికే నేను అవసరం, నాకెవ్వరు అవసరం లేదులే అన్నట్టు చాలామంది జీవిస్తుంటారు. ఒక అహంకారి ధోరణి, ఒక పశ్చాత్తాపము లేని జీవితం. అయినా దేవుడు ఎందుకు ఇంకా మనల్ని సజీవులుగా ఉంచారు తెలుసా? కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్లల తరము నిలుచును. ఈరోజు ఇంకా మనం సజీవులుగా ఎందుకు ఉన్నామో ఇప్పటికైనా అర్థమైందా? మన తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, మన తోబుట్టుల యొక్క ప్రార్థన,
దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాల్లో ఒకరిని జతపరిచిన వారి యొక్క ప్రార్థన అనేది మనము మర్చిపోయి జీవిస్తున్నాం. కానీ ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ఎలాంటి చెడు సహవాసంలో, ఎలాంటి చెడు ప్రభావంలో మనము జీవిస్తున్నాం, ఏ చెడు అలవాట్లలో, చెడు వ్యసనాలలో మనము జీవించుకుంటూ. దేవుడు అద్భుతమైన ఆశీర్వాదం, ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏ మ్యాన్ క్యాన్ హ్యావ్ ఇస్ ఏ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి ఆర్ వి గివింగ్ వాల్యూ? దేవుడు ఒక మానవునికి ఇచ్చే గొప్ప బహుమతి ఒక కుటుంబం. ఆ కుటుంబం పట్ల మనం విలువ కలిగి ఉన్నామా? తల్లి తండ్రులు తోబుట్టుల పట్ల విలువ కలిగి ఉన్నామా? లేకపోతే చెడు వ్యసనాలలో, చెడు సహవాసంలో, చెడు ప్రభావంలో మనము జీవించుకుంటూ వారికి విలువ ఇవ్వకుండా మనము జీవిస్తున్నాం. తమ్ముడు, అన్నయ్య, కుమారుడా, నేను అలానే జీవిస్తూ వచ్చాను. ఒక చెడు సహవాసంలో నేను ఉంటూ, చెడు ప్రభావంలో నేను జీవించుకుంటూ వస్తూ, నేను కూడా ఒక అహంకార ధోరణిలో జీవిస్తూ, పశ్చాత్తాపం లేని జీవితాన్ని జీవించుకుంటూ వస్తూ, దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమతి ఆ కుటుంబానికి విలువ ఇవ్వకుండా జీవిస్తూ వచ్చాను. ఈరోజు ఆ కుటుంబానికి విలువ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఆ చెడు ప్రభావాన్ని నా జీవితంలో తొలగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ చెడు సహవాసం నుంచి దూరంగా అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ చెడు వ్యసనాల నుంచి దూరం అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బ్రదర్, ఏమి చేయాలి? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మన పాపాలని మనం ఒప్పుకుందాం, దేవుడిని మన సొంత రక్షకునిగా అంగీకరిద్దాం. ఏ విధంగా అయితే తండ్రి అనే దేవుడు ఇంకా మనల్ని క్షమిస్తున్నారు, ఇంకా మనల్ని నమ్ముతున్నారు. నా బిడ్డలు నా కొరకు జీవిస్తారు, నా సృష్టి నాకు మహిమ తెచ్చేటట్టు జీవిస్తుందని ఇంకా దేవుడికి ఒక ఆశ. ఆ ఆశని మనం బలపరుద్దామా? ఆ ఆశకి అనుగుణంగా మనము జీవిస్తామా? ఈరోజు మన జీవితాలు అలా జీవించాలి అంటే ఆ చెడు వ్యసనాలు, ఆ చెడు ప్రభావము, ఆ చెడు సహవాసము మన జీవితాల్లోంచి తొలగిపోవాలి. ఆ అహంకారాన్ని ధోరణి మన జీవితాల్లోంచి తొలగిపోవాలి. పశ్చాత్తాపపడాలి, నేను రక్షణ అనుభవం కలగాలి నేను అనంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా మన జీవితాల్లో దేనిపై నియంత్రణ ఉంది? దేవునికా లేకపోతే సాతానుడికా? అలాంటి వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. అతి ముఖ్యంగా బాలులు చిన్ననాటి నుండే భయభక్తుల్లో పెరగాలని, తల్లిదండ్రులందు గౌరవం సన్మానం కలిగి జీవించాలి అనే వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. వచ్చే వారమంతా మన కుటుంబం పట్ల విలువ తెలియని వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి పంపిమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ ఎక్కడైతే వాక్యము వినబడలేదో అక్కడికి వెళ్ళి వాక్యాన్ని వారికి అందజేయడమే ఈ యేసు అనుచరుల మిషనరీ సంస్థ యొక్క విజన్. మేము అడవులలోకి వెళ్ళి ఆదివాసులకు కూడా వాక్యాన్ని అందజేసి దేవుని ప్రేమని వారికి తెలియజేసి రక్షణ మార్గంలో వారిని నడిపిస్తున్నాం. కాబట్టి ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. కానీ మీరు వెళ్ళకపోయినా వెళ్ళే వారిని మీరు ప్రోత్సహించండి. రేపు మనం పరలోకంలో కలిసినప్పుడు ఎంతోమంది వచ్చి మీకు కృతజ్ఞత చెప్తారు. ఎందుకో తెలుసా? బ్రదర్, మీరు వెళ్ళకపోయినా వెళ్ళేవారిని మీరు ప్రోత్సహించారు అని చెప్పి. కాబట్టి అలాంటి ఆశీర్వాదం మన జీవితాల్లో రావాలి అంటే ఈరోజే యేసు అనుచరుల మిషనరీ సంస్థకి మీరు సహాయం చేయండి. అదేవిధంగా యవనస్తుడైన నన్ను కూడా మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్.